లా అండ్ ఆర్డర్ తప్పిపోయింది, ఉండట్లేదు. సో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కూడా పక్కదారి పట్టేసింది. ఇష్టానుసారంగా దాడులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పూర్తిగా ఏదో హడావిడి. జగన్మోహన్ రెడ్డి ఇందాక ప్రెస్ మీట్లో మాట్లాడారు. అదేవిధంగా ఆ అమ్మాయి ఎవరైతే దాడి జరిగిందో మా చెల్లెలు లాంటిది అని చెప్తా ఉన్నారు. సొంత చెల్లి మరి పరిస్థితి ఏంటి? సో వాళ్ళని ఎప్పుడు పట్టించుకున్న వ్యక్తి కాదు. ఈ విధంగా హడావిడి చేయడం ఎట్లా చూస్తారు? సార్, ఇది ముందుగానే మనం అనుకున్న విషయం. ఎందుకంటే పేర్ని నాని గారు ఫోన్ కాల్ మాట్లాడారు, అది బయటకు వచ్చింది. అవును. లీడర్ తో ఒక మాట మాట్లాడించాల్సింది, చిన్నగా గొడవ బిగిన్ చేసి ఉండేవాడిని. లోకేష్ గారి పేరు కూడా అక్కడే ప్రస్తావించి ఉండాల్సింది అని. అది బయటకు వచ్చింది కాబట్టి లోకేష్ గారి పేరు ప్రస్తావించలేదండి. లేకపోతే కథ మొత్తం అటే తిరుగుతా ఉండడానికి వాళ్ళు ప్రయత్నం చేసింది. అంటే ఈరోజు సో ఈరోజు ప్రెస్ మీట్లో లోకేష్ గారి పేరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించేవాళ్ళు అంతేనా? 100% అండి. ఎందుకంటే అది ఉమ్, ముందు లీక్ అయింది. జస్ట్ అది అదే ముందు అదే. లీక్ అయింది ఉమ్, కాబట్టి ఇప్పుడు ప్రస్తావించకూడదు. లేకపోతే ఇదంతా లోకేష్ రెడ్ బుక్ పరిపాలన కావాలని ఇదంతా చేస్తున్నాడు, లోకేష్ చేస్తున్నాడు, చెప్పాడమ్మా. చేయిస్తున్నాడు. సో ఇదంతా ఇదంతా ఆ మేరకు చేసేవాళ్ళండి. కానీ ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. నిన్నటి రోజు చంద్రబాబు గారు ఏదైతే ఢిల్లీ పర్యటన ఉందో, ఆ ఢిల్లీ పర్యటన నేపథ్యం డీజీపీ గారు సైతం అక్కడకి వెళ్లాల్సి వచ్చిందో, అక్కడ ఏం జరుగుతుందో, ఒకవేళ ఒకవేళ లిక్కర్ స్కామ్ లో ఆయన పేరు రాబోతుందా? మిథున్ రెడ్డి గారు బెయిల్ కోసం కంగారు పడుతున్న టైంలో ఎందుకలా జగన్మోహన్ రెడ్డి గారు శేషపాన్పుపై నిద్రపోతున్నారు? ఎందుకంత ప్రశాంతంగా ఉన్నారు? అంటే అరెస్ట్ అవ్వడానికి సిద్ధమయ్యారా? అంటే ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇవన్నిటికంటే ముందు నేను ఖచ్చితంగా ఆయనే బయటకు వచ్చేస్తారు, తెర మీదకి వస్తారు, ఒక మంచి ప్రెస్ మీట్ ఇస్తారు అని అనుకుంటూ ఉన్నానండి. ఎందుకంటే ఉమ్. మనోడికి తెలిసింది డైవర్షన్ పాలిటిక్స్ కదా. అసలు ఎలుకతో ఒక ఎన్నాళ్ళు ఉతికినా దాని రంగు పోదన్నట్టుగా అసలు ఆయన ఆయన ఎప్పుడు తల్లి చెల్లి గురించి ప్రస్తావించి మాకే చిరాకు వచ్చేసిందండి. ఎందుకంటే సరస్వతి పవర్లో ఏంటంటో సరస్వతి భూములకు సంబంధించిన కేసు తల్లికి ఇచ్చేసిన వాటాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొని లీగల్ ఇష్యూ. ఇప్పుడు తల్లి బతికుండగా ఎప్పుడు ఏ ఆస్తి వేసినా 4-5 వాటాలు ఎక్కువ వేస్తారు. ఎందుకంటే తల్లితో సహా వాటా పెట్టాలి. కానీ ఇచ్చేసింది వెనక్కి తీసుకుంటున్న నేపథ్యం, లేకపోతే ఎందుకు టైర్లు పంచర్ అయిపోయినాయి తల్లి ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నప్పుడు, లేకపోతే చెల్లి సునీతమ్మ గారు ఇప్పుడిప్పుడు ఎక్కడ కనపడినా ముసుగేసుకొని దాక్కొని ఎవరికి కనపడకుండా కనపడేసి గవర్నమెంట్ కనపడి ఏదో అర్జీలు ఇచ్చుకొని వెళ్ళిపోతున్న దృశ్యం. ఈ రోజు కూడా రాష్ట్రంలో అడుగు పెట్టడానికి తన సొంత రక్తం భయపడుతున్న పరిస్థితుల్లో తమరు ఈ రోజు బీసీ ఆడబిడ్డని నా సోదరి అన్నారే, ఆ రోజు అమర్నాథ్ గౌడు నీ సోదరుడిగా అనిపించలేదా? అమర్నాథ్ గౌడు వాళ్ళ అక్క నీకు సోదరి కాదా? బీసీనే కదా ఆ బిడ్డ కూడా. నా అక్కని ఆట పట్టిస్తున్నారు, ఏడిపిస్తున్నారు అంటూ నేనే మా ఇంట్లో మగపిల్లడిని, అందుకే నేనే అడగాలి అంటూ ముందుకెళ్ళిన ఆ మగబిడ్డని కాల్చి తగలబెడితే, ఆ రోజు రాష్ట్రానికి నువ్వు నాయకుడివి, సీఎంవి, మరి ఆ రోజు ఆ ఇంటి మగబిడ్డగా ఈ బిడ్డ నీ సోదరిగా ఆ బీసీ బిడ్డ నీకు అనిపించలా? ఈ రోజు ఈ బిడ్డ నీకు అనిపిస్తుందా? ఆ బిడ్డ అయినా ఏ బిడ్డ అయినా అందరూ ఒకటేనంట. నీకు నీకు సుబ్రహ్మణ్యం గారి భార్యో, ఇక వీళ్ళెవరు, ఇక అసలు పేర్లు చెప్తే కోకొల్లలు వచ్చేస్తాయండి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారి గురించి కానీ ఇంకోటి కానీ. అంటే నేను ఒకటే అడుగుతున్నాను, ఓట్లు అడిగేటప్పుడు విడుదల రజనీ గారు నేను కాపింటి కోడల్ని మీరు నాకు ఓటేయరా అన్న ఆవిడ మీద కేసులు నమోదు చేస్తే బీసీ ఆడబిడ్డని ఎదగనివ్వరా? ఇలాగే తొక్కేస్తారా? అంటే అంటే మీకు మీకు అవసరాన్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి మీరు ఆ కార్డు బయటికి తీస్తారా? మీ ఎదుగుదలకి ఎవరు ఆటంకపరిచినారు? మా సైబరాబాద్ లో మొక్క స్టేజ్ ఎక్కి నువ్వు మాట్లాడింది ఎక్కడ? సో ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే సార్, అరెస్ట్ చేయకముందు జోగి రమేష్ గారు ర్యాంకులు వేసినారు, అరెస్ట్ చేస్తే మా బీసీల జోలికే వస్తారా? నువ్వు అగ్రిగోల్డ్ భూములు ఆక్రమించుకుంటూ, లేకపోతే దానికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సృష్టిస్తే ఆ భూములకి చేతులు మార్చేస్తుంటే నేను చూస్తూ ఊర్చుకుంటారా? నువ్వు గతంలో మంత్రి అవ్వచ్చు, లేకపోతే జగన్ గారు వెనకాలే తిరిగి ఉండొచ్చు. తప్పు చేస్తే చట్టం అందరికీ ఒకటే, కఠినంగా శిక్షిస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆ రోజు పదవులు కావాల్సి వచ్చినప్పుడు మాత్రం ఈ కోట ఆ కోట అనేసుకుని ముందుకెళ్తారు. ఈ రోజు శిక్షలు వేయాల్సి వచ్చినప్పుడు మాత్రం రాజ్యాంగంలో మాకేం వెసులుబాటు లేదు సార్. మీరు పరిస్థితిని బట్టి ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉన్నోడికి ఒక పదవులు ఇవ్వచ్చు, లేకపోతే రిజర్వేషన్ ప్రకారం ఒక పదవులు ఇవ్వచ్చు. కానీ మా రాజ్యాంగంలో
చట్టబద్ధతలో అందరికీ ఒకటే పనిష్మెంట్. వెసులుబాటు రైట్. ఉంటే ఓకే. ఒక ఆడబిడ్డ, ఒక చిన్న పిల్లలకి స్పెషల్ ప్రావిజన్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అని ఇస్తారు. ఓకే, కంక్లూడ్ చేయండి మేడం. ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్గా చెప్పండి. సో ఇక్కడ జగన్ గారు ముందుకు వస్తారు అని ఎప్పుడో తెలుసు, కానీ ఈ కారణంగా లోకేష్ గారి పేరు ప్రస్తావిస్తారన్న విషయం లీక్ అయింది కాబట్టి ఆయన పేరు లేకుండా ఈ బిడ్డ నా బీసీ బిడ్డ అన్నది. అంటే బీసీ వాళ్ళని ఆందోళన చేయమని చెప్దాం అనుకుంటే ఆల్రెడీ మనం ఏం చెప్దాం అనుకున్నామో అది లీక్ అయిపోయింది కాబట్టి. అయిపోయింది. సో ఇప్పుడు చెప్తే బాగోదు కాబట్టి ఇక ఆ లోకేష్ గారి పేరు గాని మనం రాష్ట్ర వ్యాప్తం ఆందోళన చేయాలి, మన బీసీ మీరు అంటున్నట్టు నిజమేనేమో. మరి ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, తర్వాత డిఐజీ గారు ఉన్నారు, ఆ తర్వాత ఏజీ గారు కూడా అక్కడే ఉన్నారంట. మరి ఏం జరుగుతోంది, ఏం మాట్లాడుతున్నారు? మొన్న గవర్నర్ గారిని కూడా కలిశారు. సో మరి ఏంటి అనేది ఒక టెన్షన్ లో ఉన్నారేమో ఆయన జగన్మోహన్ రెడ్డి. సార్ 100% గవర్నర్ గారిని ఎప్పుడు కలుస్తారు అంటే ప్రతిపక్ష నాయకులని అరెస్ట్ చేసేటప్పుడు, లేకపోతే 17 సబ్ క్లాస్ ఏ ప్రకారం ఏ అరెస్ట్ గురించి గవర్నమెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వచ్చినా గవర్నర్ కి ఇవ్వాలి కాబట్టి. డీజీపీని ఇంకొకళ్ళు ఎందుకు వెళ్ళారంటే, ఇదిగో మీరు భయపడకండి, తప్పు చేసిన వాడు ఎంతటి వాడికైనా శిక్ష వేయండి, మీరు అరెస్ట్ చేయండి, ఈ మోడ్ లో అరెస్ట్ చేయండి, లిక్కర్ దాంట్లో అయిన పాత్ర ఇంత 3,500 కోట్లు ఇన్వాల్వ్ అయ్యారు, మిథున్ రెడ్డి గారు మీకు బెయిల్ ఎలా ఇస్తామంటూ హైకోర్టు హెచ్చరించిన విధానం. సో ఈ రోజు చెవిరెడ్డి గారు నిజం కక్కారా, కక్కాల్సి వచ్చిందా? ప్రజున్మ దాచిపెట్టిన 8.3 కోట్లు ఎలక్షన్ టైంలో ప్రచారానికి వాడుకున్న డబ్బులు అది పట్టుకున్న పరిస్థితి. నేను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పిఏనో లేకపోతే చెంచానో గెరెట్నో అంటే మీరందరూ రేషన్ కార్డు హోల్డర్స్, కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? రెడ్ శాండిల్లో వీరప్పని పక్కన పెట్టి మీరే స్మగ్లింగ్లు చేసేసుకున్నారా? లేకపోతే లిక్కర్ స్కామ్ లో విదేశాలకి మీరే డబ్బులు మారక ద్రవ్యాలుగా మారారా? రైట్. సో ఇవన్నీ కూడా తెర మీదకి వచ్చిందనేది సార్ ఒక పాయింట్ అయితే, సిబిఐ కేసులు, ఈడీ కేసులు, బెయిల్ క్యాన్సిల్ చేపించండి. అతను ఆంధ్ర రాష్ట్రంలో ఉండి ఇలాంటి అరాచకం చేస్తున్నాడు. గతంలో బెయిల్ ఎందుకు క్యాన్సిల్ చేయలేదంటే నేను ముఖ్యమంత్రిని, రాచకార్యాలు వేయాలి అన్నాడు. ఆ రాచకార్యాలు చేయడంతో నేను కోర్టుకు అటెండ్ కాలేనన్నాడు. ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు. నేను రోడ్ల మీద పాదయాత్ర చేస్తానంటూ ముందుకు వస్తున్నాడు. ఈ టైంలో అరెస్ట్ చేయండి సార్, ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు ఖాళీగానే ఉన్నాడు, అసెంబ్లీకి వచ్చే సమయం కూడా లేదు. ఈ రోజు మాటికి ఢిల్లీకి వచ్చి రాష్ట్ర ప్రగతిని అక్కడ దిగజారుస్తున్నాడు. వచ్చే విదేశాల కంపెనీలకి పుల్లలు పెట్టడానికి మెయిల్స్ పెడుతున్నాడు. అంటే అంత ఖాళీగా ఉన్నాడు కాబట్టి దయవుంచి మీరు బెయిల్ క్యాన్సిల్ చేసి సిబిఐ, ఈడీ కేసులో అరెస్ట్ కి ముమ్మరం సిద్ధం చేయండి. లేదంటే రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నారు, కేంద్ర బలగాలను ఏమైనా పంపండి. కేంద్ర బలగాలు ఉండదండి, ఎందుకంటే కేంద్ర బలగాలు సిఆర్పిఎఫ్ కానీ ఇవన్నీ అడగచ్చు కదా. ఇప్పుడు ఈయన రాష్ట్రంలో అడగడంలో ఇన్ని ఆప్షన్లు ఇచ్చేస్తే అక్కడే ఇప్పుడే వైసీపీ కార్యకర్తలు నాయకుడు ఎత్తుతారేమో చూడు, అని భయపడుతున్నారు. కావచ్చు మరి అది కూడా మేడం. ఎందుకంటే రేపు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్తున్నారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారిని ఎత్తేసారు, నాకేం తెలుసు అన్నాడు కదా ఆయన. మరి ఇప్పుడు కూడా 4 రోజుల ట్రిప్ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు ఈయన ఎత్తేస్తారేమో సార్. అలా ఎత్తాల్సి వచ్చినప్పుడు చంద్రబాబు గారి విశాల హృదయంతో కొంచెం ఓపికగా ఉంటారు. కానీ మనోడు సంగతి తెలియదుగా, చిన్నోడు సిత్తరోడని. సో డిప్యూటీ సీఎం గారు తొక్కి పెట్టి నారదీస్తారు ల్యాండ్ ఆర్డర్ ఇబ్బంది వస్తే. ఒకవేళ ఆ టైంలో ఎత్తాల్సి వచ్చినా డిప్యూటీ సీఎం గారు మరో హోమ్ మినిస్టర్ గా మారిపోతారు. సీఎం గా ఆయన పవర్స్ చేతిలో ఉంటాయి. ఆయన చేతిలో రాష్ట్రం 5 రోజులు ఉంటుందంటే ఆ ఊపిరి పీల్చుకోవాలి. పాపం వైసీపీ గవర్నమెంట్ పోనీలే పాపం పెద్ద ఆయనని వదిలేస్తాడేమో. చిన్నోడు సంగతి తెలుసు కదా, తొక్కి పెట్టి నారదీస్తాను బ్యానర్లు, బోర్డులు పట్టుకొని బజార్లో కనుక తిరిగారంటే ఏం పిచ్చిగా ఉందా, తిక్కగా ఉందా? ల్యాండ్ ఆర్డర్ ని మీరు బ్రీచ్ చేస్తారా? మీరు పబ్లిక్ ని భయపెడతారా? సప్త సముద్రాల తీసుకొస్తారా? బట్టలెప్పదిస్తారా? మీరు దానికైనా కూర్చుంది, దానికైనా 11 సీట్లన్నా ఇచ్చారు ప్రజలు, అసెంబ్లీలో మాట్లాడరా? ఇవన్నీ కూడా జరుగుతాయండి. అఫ్ కోర్స్ మీరు ఒక హింట్ ఇచ్చినారు, ఆయన గతంలో లండన్ లో ఉన్నప్పుడు ఈయన ఎత్తినారు కాబట్టి, ఈయన మళ్ళీ పర్యటన వెళ్తున్నారు కాబట్టి, ఒకవేళ జగన్ గారిని ఎత్తాల్సి వస్తే డిప్యూటీ సీఎం గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్ పవర్ అంత సెంట్రల్ అంతా హ్యాండ్